సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చమ్ము సాతి. సో ఈరోజు అయితే మేము గోకాటింగ్కి అయితే వచ్చినాం. సో ఎప్పుడు మా అన్నయ్యనే వెళ్తాడు కదా గోకాటింగ్కి. సో అందుకని ఈసారి నేను కూడా వెళ్తున్నా. నా ఒక్కదానికి భయం అవుతుంది అని చెప్పి మా నాన్నతో ట్విన్ కార్ట్లో అయితే వెళ్ళిన. భయం అనేదే కాదు, ప్లస్ అక్కడ కిడ్స్ది టైం కూడా అయిపోయింది. ఇందాకనే మా అన్నయ్య వచ్చాడు, ఇప్పుడు నేను మా నాన్న కూడా వస్తున్నాం. సో గాయస్, నేనైతే ఇప్పుడు ఇక్కడ డ్రిఫ్ట్ కొడతా, మీరు చూడొచ్చు. ఇప్పుడు మంచిగా రాలేదు, కానీ వెనకాల మా డాడీని నేను డ్రిఫ్ట్ కొట్టాలని చెప్తేనేమో వద్దురా సమ్ము ఉంది ఏడుస్తుంది అని చెప్పిండు. సో గాయస్, రేట్స్ అయితే నేను పాత వీడియోలో పెట్టాను. మీకు రేట్స్ కావాలంటే పాత వీడియోలో వెళ్ళి చెక్ చేసుకోండి. ఇదైతే నేను ఒక్కడే వెళ్ళిందేమో అడల్ట్ కార్ట్, కిట్ కార్ట్ ఏమో ఓన్లీ 4 వరకే ఉంటుంది. ఇప్పుడేమో మా డాడీ ఇంకా మా చెల్లి వెళ్తుంది ట్విన్ కార్ట్. సో గ్యాస్, ఇక్కడైతే నేను మా డాడీని స్పీడ్గా రా ఒకటేసారి పోదామంటే ఉసిరాడని చెప్పేసి నేనే మెల్లగా వెళ్తున్నా. సో గాయస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, పాత వీడియోస్ చూసింటే. ఇది వచ్చేసి హ్యాస్టన్ గోకాటింగ్ గుర్రంగూడలో ఉంది. ఇక్కడైతే నేను అంటే ఎప్పుడు వస్తా, మా చెల్లికి అయితే 4 లోపే ఉంటుంది. అందుకని చెప్పేసి మా డాడీ మా చెల్లి అయితే చేస్తున్నారు ఇప్పుడు. సో గ్యాస్, ఇక్కడైతే నేను మా డాడీ కోసం అని మెల్లగా ఆగితే మా డాడీ స్పీడ్గా వచ్చేసిందని చెప్పేసి నేను స్పీడ్గా వస్తుంటే టైర్స్కి గుద్దుకున్నా. సో మా డాడీ ముందు వెళ్ళిపోయాడు, అయినా సరే నేను డ్రిఫ్ట్ కొడుతూనే ఉన్నా. అయితే ఇది వచ్చేసి లాస్ట్ రౌండ్ అని చెప్పేసి మా డాడీ స్పీడ్గా వెళ్తున్నాడు, చూడొచ్చు మీరు. అన్నుండేసి ఇంకా ఆపేసేయండి అయిపోయింది అని చెప్తున్నాడు. మా డాడీ అయితే ఇక్కడ ఆపేసిండు, ఇంకా నేను కూడా ఆపేసిన. నేనైతే తొందరగా అంటే నేను డైలీ కాదు కానీ అప్పుడప్పుడు వెళ్తుంటా కాబట్టి నేను స్పీడ్గా బయటకు వచ్చేసిన. సో గాయస్, గోకాటింగ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, సో నేను మా నాన్నని మెల్లగా నడపమని చెప్తున్నా సరే ఇంకా స్పీడ్గా నడుపుతున్నాడు. సో అసలు నేను ఇటు సైడ్ పడితే టైర్స్ మీద పడతానేమో అనుకుంటున్నాను. సో ఇటు సైడ్ పడితే మళ్ళీ టైర్స్ మీద నాన్న మీద పడితే ఏమవుతుంది అని చెప్పి అట్లా భయపడి అట్లనే కూర్చున్నాను. సో వెనకాల చేతులు పెడితే మా అన్నయ్య అది కాలుతుంది అని చెప్పిండు. సో సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్, సూపర్ ఉంది. బట్ నేను వెళ్తాను ఈ గోకాటింగ్కి మళ్ళీ బట్ సింగిల్గా అయితే వెళ్ళాను. సో గాయస్, దీని పక్క గల్లీలోనే ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. మేము అక్కడికి కూడా వెళ్ళాను. సో ఇక్కడైతే మా నాన్న నన్ను అయితే తీసుకొస్తున్నాడు సో స్విమ్మింగ్ చేపించడానికి. సో యాక్చువల్లీ నేను ట్యూబ్ లేకుండానే స్విమ్మింగ్ చేస్తా, బట్ ట్యూబ్ ఎందుకు వేసాడంటే 10 days గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ ఏమవుతుంది అని చెప్పి ట్యూబ్ అయితే వేసాడు. ప్లస్ ఇక్కడ చాలా లోతు కూడా ఉంది, అక్కడ మరీ అంత లోతు లేకపోతుండే ఇక్కడ. ప్లస్ నీళ్ళు కూడా చల్లగా ఉన్న ఐస్ గడ్డలాగా. సో అక్కడైతే కొంచెం ఈ షెడ్ లేదు కాబట్టి కొంచెం వస్తుండే. సో మా నాన్న అయితే నేనున్న వరకే అని చెప్పాడు, కానీ అక్కడ వరకు తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు మా అన్నయ్య అయితే జంప్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు చూడండి. సో మీరు అక్కడ చూడొచ్చు గ్రీన్ ట్యూబ్ అన్నారంటే మొత్తం మీకు కనిపించట్లేదు అనుకుంటా. అక్కడ గ్రీన్ ట్యూబ్ లాస్ట్ వరకు వెళ్ళినాను చూడండి. సో చెప్పిన కదా, సో మా నాన్న అటు నుంచి ఇటు నుంచి అటు తీసుకెళ్తాడు. సో లాంగ్ డిస్టెన్స్ ఉంది. అలాగే నన్ను కూర్చోమంటాడు, వాటర్లో ఎలా కూర్చోవాలి నాన్న అంటే రోడ్ మీద కూర్చో అంటాడు. సో మా నాన్న అయితే డిస్టర్బ్ చేయకురా, పక్కకెళ్ళు, అటు వెళ్ళరా అంటే కూడా మా అన్నయ్య అక్కడనే ఉంటున్నాడు. సో ఇక్కడైతే నేను గ్రీన్ ట్యూబ్ వేసుకొని ఇట్లా స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తున్నా దగ్గరికి. సో మా అన్నయ్య అయితే వాటర్లోకి నీళ్ళు పోయింది. సో మా నాన్న అయితే ఇందాక ట్యూబ్ వేయించాడు కదా, సో కొద్దిసేపు ట్యూబ్ లేకున్న తర్వాత సో ఇప్పుడైతే నేను ట్యూబ్తోనే ఉన్నాను, దట్ ఈజ్ రైట్. సో ఇక్కడైతే నేను దుంకుతున్నాను గాలి లేని ట్యూబ్తో చూడొచ్చు. సో నేను ఫస్ట్ ట్యూబ్ లేకుండా నేర్చుకున్నదే గాలి లేని ట్యూబ్తో. సో ఇక్కడ నేను మళ్ళీ దుంకాను. సో గాయస్, అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, ప్లస్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు స్విమ్మింగ్ చేస్తుంటే నాకు ముఖం మీద నీళ్ళు పడి మొత్తము
మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో నేను ఇప్పుడు గాలి లేకుండా ట్యూబ్ చేస్తే మా అన్నయ్య ఏమో ట్యూబ్ వేసుకుంటున్నాడు. అసలుకి మా అన్నయ్యకి డైవింగ్ కూడా వచ్చు, నాకంటే మంచిగా వచ్చు, మా నాన్నకంటే కూడా మంచిగా వచ్చు. బట్ ట్యూబ్ వేసుకుంటున్నారు చూడండి. సో గాయస్, ఎవరు వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అస్సలకి చేసుకోవట్లేదు, చేసుకోండి ప్లీజ్. సో మేము ఇంటికి వెళ్ళే వరకు సన్సెట్ అయితే అయింది. బాయ్ బాయ్.